హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో ఏదో ఒక రూపంలో ఇలాంటి వైట్ షీట్ ఫార్మ్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి కదండి. అదే అండి కొత్తగా బట్టలు తెచ్చినప్పుడు గానీ లేదా పార్సల్ బాక్సెస్ లో గానీ ఇలాంటి షీట్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి కదండి. వీటిని అయితే మనం పడేస్తూ ఉంటాము, అక్కర్లేదని అస్సలైతే పడేయకండి. వీటిని యూజ్ చేసి మన ఇంటికి 3 రకాల అందమైన డెకరేషన్ తయారు చేసుకోవచ్చండి. ఐడియాస్ మాత్రం చాలా బాగుంటాయండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడైతే నేను ఒక షీట్ తీసుకున్నానండి, వైట్ షీట్ ఫామ్ అనేది. ఇప్పుడు చూడండి, ముందుగానే నేను పేపర్ తో అయితే ఈ విధంగా ఆకు షేప్ లో అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఈ షీట్ మీద నేను ఈ విధంగా ఉంచి పెన్సిల్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. లేదా అలాగే మనం కట్ చేసుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ షీట్ లో కొన్ని ఆకులు అయితే నేను ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పింక్ కలర్ తీసుకుంటున్నానండి. డార్క్ కాకుండా లైట్ ఉంటుంది కదండి, దాని అయితే ఈ విధంగా నేను జస్ట్ పైన మాత్రం టచ్ అప్ చేసుకుంటున్నాను. ఈ ఆకులకైతే కింద వరకు కాకుండా జస్ట్ పైకి వరకు మాత్రం ఈ విధంగా టచ్ అప్ చేసుకోవాలండి. ఈ ఐడియాకి అయితే లైట్ పింక్ చాలా బాగుంటుందండి. డార్క్ అంటే అన్ని విధంగా మనం టచ్ అప్ చేసుకొని కొద్దిసేపు అయితే ఆరించుకోవాలి. చూడండి, ఇక్కడైతే నేను ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నానండి. పెద్ద సైజ్ అయినా పర్వాలేదు, చిన్నదైనా పర్వాలేదు. పైకి మాత్రం చూడండి ఇంత సైజ్ వరకే మాత్రం నేను కట్ చేసుకొని తీసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను డబుల్ సైడ్ టేప్ తీసుకున్నానండి. ఈ ఒక్క పీస్ ని ఈ విధంగా నేను 2 పీసెస్ గా డివైడ్ చేసుకున్నానండి, అంటే కట్ చేసుకున్నాను. మనకు ఇలా సన్నగా ఉన్నట్లయితే చాలా బాగుంటుంది డబుల్ సైడ్ టేప్ అనేది. ఇలా 3 సార్లుగా డబుల్ సైడ్ టేప్ ని అంటించుకుంటున్నానండి, కొద్దిగా గ్యాప్ ఇచ్చి. ఇప్పుడు పైన ఉన్న పేపర్ ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. చూడండి, మనం తయారు చేసుకున్న ఈ ఆకుల్ని ఆరించుకున్న తర్వాత ఈ విధంగా తీసుకుంటున్నానండి. వీటిని అయితే ఈ విధంగా నేను ఒక్కొక్క దాన్ని సెట్ చేసుకుంటున్నానండి, అంటే అంటించుకుంటున్నాను. ఇలా చుట్టూన మనం పైకి అయితే సెట్ చేసిన తర్వాత ఆకుల్ని ఇప్పుడు కింద భాగం అయితే ఈ విధంగా మిడిల్ లో అయితే సెట్ చేసుకోవాలండి. ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా తామర పువ్వు షేప్ లో బాటిల్ చుట్టూ ఈ ఆకుల్ని సెట్ చేసిన తర్వాత ఇలా ఒక్కసారిగా ప్రెస్ చేయండి. చూడండి, చాలా సింపుల్ గా తామర పువ్వు షేప్ లో తయారు చేసుకున్నామండి. బాటిల్ క్యాప్ కి అయితే నేను కలర్ అయితే అప్లై చేయట్లేదండి. మీకు కావాలంటే గ్రీన్ పెయింట్ కూడా అప్లై చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇలాగే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి, బ్లూ కలర్ కాబట్టి. ఇలా అంతా తయారు చేసుకున్న తర్వాత దీనైతే మనం మరింత అందంగా చూడడానికి ఇక్కడైతే రైస్ లైట్ తీసుకున్నానండి. ఇదైతే మనకు ప్రతి ఆన్లైన్ స్టోర్ లో దొరుకుతుందండి. మనకు ఒక 5 లేదా 6 మనకు 100 రూపీస్ దొరుకుతుందండి. ఈ లైట్స్ అనేవి చూడడానికి చాలా చిన్నగా ఉన్న కలర్ఫుల్ గా ఉంటుందండి. ముఖ్యంగా దివాళీ టైంలో గానీ ఇలాంటి డెకరేషన్ చేసేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుందండి ఈ లైట్స్ అనేవి. అంతే అండి, చాలా చక్కగా మనకు పండగ టైంలో డోర్స్ కి అటు ఇటు గానీ లేదా పూజా మందిరంలో చాలా చక్కగా ఈ విధంగా డెకరేషన్ చేసుకోవచ్చండి. ఇలాంటి డెకరేషన్స్ అనేవి మనం ఆన్లైన్ లో తీసేటప్పుడు కాస్ట్ కూడా పడుతుందండి. ఇంట్లోనే ఇంత కలర్ఫుల్ గా తయారు చేసుకోవచ్చండి. ఈ ఐడియా అనేది చాలా చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. ముఖ్యంగా పండగ టైంలో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వైట్ షీట్ ఫార్మ్స్ అనేవి పడేయకుండా ఈ విధంగా తామర పూలాగా మనం తయారు చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. సేమ్ ఇలాగే ఒక వైట్ షీట్ ఫామ్ తీసుకున్నానండి. పైన అయితే ఈ విధంగా ఒక క్యాప్ తీసుకున్నానండి. పెద్ద సైజ్ లో కాకుండా, అలాగని చిన్నది కాకుండా మీడియం సైజ్ లో తీసుకున్నానండి. ఈ విధంగా మిడిల్ అయితే సెట్ చేసి లైన్స్ అయితే వేసుకుంటున్నాను. దీనైతే సర్కిల్ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ పీస్ ని ఈ విధంగా సైడ్ లో అయితే కట్ చేసుకుంటున్నానండి. మిడిల్ వరకు చూడండి, ఇలా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఈ పీస్ ని అయితే లాస్ట్ వరకు కట్ చేసుకోవాలండి గుండ్రంగా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కట్ చేసుకున్న దాన్ని మిడిల్ లో ఉంటుంది కదండి, దాని అయితే ఈ విధంగా నేను ఒక్క దగ్గర చేర్చి గుండ్రంగా ఈ విధంగా తిప్పుకుంటున్నానండి లాస్ట్ వరకు. ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకున్నట్లయితే చాలా చక్కగా అదైతే ఒక రౌండ్ షేప్ లో, అంతేకాకుండా రోజ్ షేప్ లో వస్తుందండి. ఇప్పుడు చివర్లో ఉన్న ఈ పీస్ అనేది మనకు ఓపెన్ కాకుండా ఉండడానికి ఈ విధంగా నేను సూది దారం సహాయంతో ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. గట్టిగా ఒక 2 లేదా 3 సార్లు స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు షేప్ అనేది అవుట్ కాకుండా ఉంటుందండి. చక్కగా ఇలా రోజ్ షేప్ లో మనం తయారు చేసుకున్న తర్వాత ఇలాగే మరికొన్ని పీసెస్ నేను ఈ విధంగా తయారు చేసుకొని తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను ఒక వేస్ట్ అట్టముక్క తీసుకున్నానండి. అది కూడా స్క్వేర్ టైప్ లో అయితే కట్ చేసుకున్నాను సరి సమానంగా. కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా ఈ విధంగా నేను బ్లాక్ పెయింట్ ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను. టోటల్ గా ఆరించుకోవాలండి. ఆరించుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఫామ్ షీట్ లో ఈ విధంగా రోజెస్ తీసుకున్నానండి. ఈ విధంగా ఈ అట్టముక్క మీద సెట్ చేస్తున్నాను. ఆరించిన తర్వాత ఈ పీసెస్ అనేవి కొద్దిగా గ్యాప్ ఇచ్చే విధంగా సెట్ చేస్తున్నానండి. అట్టముక్క మీద మనం ఎలా సెట్ చేసుకున్నామో గమ్ సహాయంతో ఈ విధంగా అంటించుకోవాలండి. వెనకాలైతే చాలా చక్కగా ఇవైతే అంటుకుంటాయండి, అసలైతే భయం లేదు. ఒకవేళ పడిపోతాయంటే గ్లూ స్టిక్ కూడా యూజ్ చేసి ఈ విధంగా అంటించుకోవచ్చండి. అన్ని విధంగా మనం అంటించి ఆరించుకోవాలి. ఆరించిన తర్వాత సైడ్ లో అయితే ఎడ్జెస్ లో ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా గోల్డ్ పెయింట్ సహాయంతో ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నానండి. 4 వైపులా చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది గోల్డ్ పెయింట్ తో.
చూడండి ఈ విధంగా అంతా మనం టచ్ అప్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను గ్రీన్ పెయింట్ తీసుకున్నానండి. లైట్ గ్రీన్ అయితే, డార్క్ అయితే వద్దండి. ఈ విధంగా లైట్ గ్రీన్ అయితే చాలా బాగుంటుంది. బ్లాక్ కి అండ్ లైట్ గ్రీన్ కి ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. లాస్ట్ వరకు ఒక కొమ్మ షేప్ లో అయితే వేసుకుంటున్నానండి. రోజెస్ కి అయితే ఇలా కొమ్మలనైతే డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చూడండి రోజెస్‌కి అయితే ఈ విధంగా ఖాళీగా ఉంది కాబట్టి వీటిని మరింత అందంగా చేయడానికి ఈ విధంగా రెడ్ పెయింట్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఎడ్జెస్‌లో ఆ రోజ్ అనేది ఎలా ఉందో అలా షేప్ అయితే వేసుకుంటున్నానండి. జస్ట్ గీతలు వేసుకుంటున్నాను మిడిల్‌లో. వైట్‌కి అయితే రెడ్డే కదండీ కాంబినేషన్. చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా మిడిల్‌లో అయితే గీతలు వేసుకుంటున్నాను. ఆ రోజ్ అనేది ఎలా ఉందో ఎడ్జెస్‌లో మాత్రం ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అన్ని పువ్వులకి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇది చూడ్డానికి ఇంకా ఖాళీగా ఉంది కాబట్టి ఈ విధంగా యెల్లో పెయింట్ సహాయంతో కొమ్మలకైతే ఈ విధంగా ఆకులు వేసుకుంటున్నానండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్‌గా ఒక వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అస్సలైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇలాంటి ఫామ్‌తో కూడా మనం ఇలా రోజెస్ కూడా తయారు చేసి ఇంత అందంగా కూడా వాల్ డెకర్ చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసిందండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి వైట్ షీట్ ఫామ్స్‌ని పడేయకుండా ఈ విధంగా కూడా రీయూజ్ చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. ఫస్ట్ ఐడియాలో ముందుగానే మనం ఈ విధంగా ఆకు షేప్‌లో కట్ చేసుకున్నాం కదండీ కొన్ని పీసెస్‌ని. ఇలాగే సేమ్ ఈ ఐడియాలో కూడా ఇలా ఆకులైతే కట్ చేసుకొని తీసుకున్నాను. ఈ వాల్ డెకర్ ఐడియా కూడా చాలా బావుంటుందండి. ముఖ్యంగా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేసేయండి. ఈ విధంగా ఆకులైతే కట్ చేసుకొని తీసుకున్నాను. ఒక వేస్ట్ అట్ట ముక్క తీసుకొని ఈ విధంగా ఒక బౌల్ అయితే పెట్టుకున్నానండి. పైనైతే రౌండ్ షేప్‌లో అయితే కట్ చేసుకున్నాను. ఈ ఐడియాకైతే నేను చిన్న బౌల్ తీసుకున్నానండి. మీకు కావాలంటే పెద్ద సైజ్ బౌల్ కూడా తీసుకోవచ్చనమాట. ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసి అట్ట ముక్కనైతే కట్ చేసుకొని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా ముందుగా కట్ చేసుకున్న ఈ ఆకులనైతే ఈ విధంగా నేను చుట్టూనైతే సెట్ చేస్తున్నానండి. అంటే ఫెవికాల్ సహాయంతో ఈ విధంగా అంటించుకుంటున్నాను. కొద్దిగా దగ్గరగా ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫెవికాల్ సహాయంతో ఈ విధంగా చుట్టూన మనం ఈ ఆకులనైతే సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత తిరిగి కొద్దిగా మిడిల్‌లో అయితే ఈ విధంగా నేను ఫెవికాల్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఈ విధంగా మిడిల్‌లో అయితే సెట్ చేసుకుంటున్నానండి. 2 ఆకులకి ఒక్క ఆకుని ఈ విధంగా సెట్ చేసి మనం అందంగా దీనైతే అంటించుకోవాలండి ఆకులనైతే. ఈ విధంగా అంతా తయారు చేసుకున్న తర్వాత కొద్దిసేపైతే ఆరించుకోవాలండి ఖచ్చితంగా. ఇవైతే ఫార్మ్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి ఆరించుకోవడం. దీని ప్లేస్‌లో మీరు ఫెవికల్ ప్లేస్‌లో కూడా గ్లూ స్టిక్ కూడా యాడ్ చేసి ఈ విధంగా మనం అంటించుకోవచ్చు. తొందరగా ఆరిపోతాయండి. ఈ విధంగా మిడిల్‌లో అయితే రౌండ్ షేప్‌లో ఈ విధంగా నేను కట్ చేసుకున్నానండి ఫార్మ్‌నైతే. అండ్ మిడిల్‌లో అయితే ఈ విధంగా ఫెవికల్ సహాయంతో అంటించుకుంటున్నాను. అంతే అండి. చాలా చక్కగా ఈ విధంగా టోటల్‌గా ఆరించుకోవాలి. ఆరించిన తర్వాతనే నేను ఈ విధంగా చివర్లో అయితే రెడ్ పెయింట్ సహాయంతో అంతా నేను అప్లై చేసుకుంటున్నానండి. కేవలం చివర్లో మాత్రం ఈ విధంగా ఆకులకైతే మనం కలర్ అయితే అప్లై చేసుకోవాలి. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మిడిల్‌లో అయితే నేను ఈ విధంగా యెల్లో పెయింట్ సహాయంతో కలర్ అయితే అప్లై చేస్తున్నానండి. మీకు నచ్చిన కలర్స్ అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా యెల్లో పెయింట్ అంతా అప్లై చేసి అండ్ మిడిల్‌లో అయితే డ్రాయింగ్ వేసుకుంటున్నానండి. ఇక్కడైతే నేను స్మైల్ ఇమోజి డ్రాయింగ్ అయితే వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డ్రాయింగ్ అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చక్కగా ఈ విధంగా స్మైలింగ్ ఇమోజి డ్రాయింగ్ వేసుకున్న తర్వాత చివర్లో అయితే ఈ విధంగా ఖాళీగా ఉంది కాబట్టి కొద్దిగా నేను ఈ విధంగా టచ్ అప్ చేసుకుంటున్నానండి. యెల్లో పెయింట్ సహాయంతో చూడడానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా అంతా మనం ఆరించుకున్న తర్వాత వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో ఇక మనం వాల్ డెకర్ చేసుకోవడమే అండి. చాలా బావుంటుందండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో చూడండి. మీకు నచ్చిన డ్రాయింగ్ కలర్స్ కూడా ఈ విధంగా వేసి మనం చాలా చక్కగా ఇలాంటి వైట్ షీట్ ఫార్మ్‌ని కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చనమాట. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఈ 3 ఐడియాలో మీకు ఏ ఐడియా బాగుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.